ఓం శ్రీ గురుభ్యో నమ. దీపారాధన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి? ఈ విషయంలో చాలామందికి సందేహాలు వస్తుంటాయి. మన పెద్దలు మనకు చెప్పారు, ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య. ఆ ఋషుల యొక్క గోత్రాల్లో మనం జన్మించాం. వారు చెప్పిన మార్గాన్ని అనుసరిద్దాం. పురాణాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ప్రత్యేకంగా దీపారాధన గురించి అద్భుతంగా చెప్పారు. దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాచితే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే. ఉభయ సంధ్యా సమయాల్లోనూ దీపారాధన చేసేటటువంటి సంప్రదాయం పొందాలి. ఆ సంప్రదాయం ఆచరణలో పెట్టాలి. అలాంటి గృహంలో తప్పకుండా సౌభాగ్యం, సౌమంగళ్యం సిద్ధిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఎలా పెట్టాలి? పంచభూతాల్లో ప్రథమ భౌతం ఏంటి? పృథ్వీ. పంచమహాభూతాలు ఉన్నాయి కదా, పృథ్వీ తేజో వాయువు ఆకాశములు. అందులో ప్రథమమైనటువంటి మూలాధారమైన ప్రకృతి పృథ్వీ ప్రకృతి. మట్టితో చేసిన ప్రమిదలు సర్వశ్రేష్టము. ఆ తర్వాత వెండివి కానీ ఏవైనా వాడచ్చు, ఇత్తడివి కానీ. ఏదైనా మృత్తికా ప్రమిదకు ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఈ శివలింగం మృత్తికా శివలింగం చేస్తారు, పార్థివ లింగం అంటారు. పార్థివ లింగానికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అంచేత మృత్తిక అంటే మట్టితో చేసిన ప్రమిద, మట్టితో చేసి కాల్చుతారు కదా, ఆ ప్రమిదల్లో దీపారాధన చేయడం సర్వశ్రేష్టము. మనకి ఏదో బాగా ధనం ఉంటే వెండి ప్రతిమల్లో కూడా చేయొచ్చు, కానీ ప్రాధాన్యం దీనికే ఇవ్వాలి. ఇంకొకటి, సాధ్యం త్రివర్తి సంయుక్తం బహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. ఇది ఉపనిషత్తుల్లో పురాణాల్లోనూ చెప్పినట్టు అద్భుతమైన శ్లోకం. దీపారాధన చేసేటప్పుడు ఈ మంత్రం చదవాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. సా ఆజ్యం. ఆజ్య అంటే నెయ్యి. ఏ నెయ్యి? ఆవు నెయ్యి. సాధ్యం త్రివర్తి సంయుక్తం. ఆవు నేతితో 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఎందుకు 3 ఒత్తులు వేయాలి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలుగా మనం భావించాలి త్రివర్తుల్ని. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. అప్పుడు వహ్నినా యోజితం జ్యోతిని ప్రజ్వలింపజేయాలి. గృహాణ మంగళం దీపం, అది శుభాన్ని కలిగించే దీపం. ఎటువంటిది? త్రైలోక్యతిమిరాపహం. స్వర్గమర్త్య పాతాళాల్లో అన్నిటిలోనూ కూడా తిమిర అపహ, అజ్ఞానమనే అంధకారాన్ని బట్టి పోగొట్టి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేది. అందుచేత ఈ విధంగా దీపారాధన చేయాలి. గోఘృతంతో చేసినట్లయితే ఆయుర్వర్ధనం, ఆరోగ్యవర్ధనం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. గోఘృతేన దీపం దీపారాధనం కుర్యాత్, గోఘృతేన దీపారాధనం కుర్యాత్ ఆయురారోగ్య భాగ్యదం అని చెప్పారు. ఆయురారోగ్యాన్ని కలిగించే విశేషమైన శక్తి గోఘృతంతో చేసే దీపారాధన. ఆ గోఘృతంతో దీపారాధన చేసినప్పుడు ఆ వచ్చే పొగ ఉంటుంది చూసారా, అది మాలిన్యాన్ని పోగొడుతుంది, పరిశుభ్రతను కలిగిస్తుంది. అది పరిశుభ్రమైనటువంటి ప్రాణవాయువుని ఇస్తుంది, ఆయుర్భాగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, రక్త శుభ్రత కలిగిస్తుంది. అంత శక్తి గోఘృతానికి ఉంది. ఇంకా తైల దీపం కూడా ఉంది. తైలలు అంటే నువ్వులతో చేసినటువంటిదే, నువ్వుల నుంచి వచ్చిందే నువ్వుల నూనె, దాన్ని తైలం అంటారు. తైలంతో కూడా దీపారాధన చేస్తారు. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోతాయి. నువ్వులు శనైశ్వరుడికి సంబంధించినటువంటి
ధాన్యం. అందుచేత నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే గృహదోషాలు గ్రహదోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇది తప్పకుండా చేయవలసింది. పర్వదినాల్లోనే కాదు, ప్రతిరోజు చేయడం మంచిది. ఒక కుందిలో మనం 2 కుందులు పెట్టేటప్పుడు లేదా 2 ప్రమిదలు పెట్టేటప్పుడు ఒక్కొక్క ప్రమిదలో 2 వత్తులు వేస్తాం. ఒకటే పెట్టేటప్పుడు 3 వత్తులు వేస్తాం. తెలుగులో వత్తి అంటారు, సంస్కృతంలో వర్తి అంటారు. 3 వత్తులు వేస్తాం. అది సంప్రదాయం. వ్యాపార సంస్థల్లో కూడా 3 వత్తులు వేస్తుంటారు. కారణం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనుగ్రహం కలుగుతుంది కనుక. త్రివర్తి దీపం సర్వశ్రేష్టం. ఉభయ సంధ్యా సమయాల్లో చేయడం చాలా మంచిది. ఏ గృహిణి తన గృహంలో ఉభయ సంధ్యా సమయాల్లో తులసి మొక్క ముందు లేదా ఇంట్లో పూజామందిరంలో కానీ ఉభయ సంధ్యా సమయాల్లో గోకృతంతో దీపారాధన చేయడం కానీ లేదా నువ్వుల నూనెతో చేయడం కానీ, రెండిటితో చేయడం కానీ చేస్తుందో వాళ్ళకి ధనధాన్య సమృద్ధి, సౌభాగ్య సమృద్ధి, పౌత్రాభివృద్ధి అన్నీ కలుగుతాయి. భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇది మనం గమనించాలి. ఇంకొక విషయం, తూర్పు వైపున దీపం పెట్టాలా, పశ్చిమాన పెట్టాలా, ఉత్తరాన పెట్టాలా, ఎక్కడ పెట్టాలి, ఆ మూల పెట్టాలా, ఈ మూల పెట్టాలా, ఇవి అనవసరమైన ప్రశ్నలు. ఒకసారి వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంసని అడిగారట, భగవంతుడు ప్రత్యక్షంగా ఎలా కనిపిస్తాడు, ఆయన ఎవరిని చూస్తుంటాడు, ఎడు చూస్తుంటాడు, మనకు కనిపిస్తాడా అని అంటే ఆయన అన్నట్ట, కాళికా దేవాలయం తీసుకుంటారు. బేలూరు మఠంలో కాళికా దేవాలయం ఉంది. ఆ కాళికా దేవాలయానికి అర్చకుడు పరమహంస. అక్కడ తీసుకెళ్ళి అక్కడ దీపారాధన జరుగుతుంది. త్రివర్తి సంయుక్తం. రాణి రాసమణి నిర్మించినటువంటి అద్భుతమైన దేవాలయం చూపించాడట. అదిగో చూస్తున్నావా, అక్కడ కనిపిస్తుందా అమ్మవారి విగ్రహం దగ్గర కనిపిస్తుంది స్వామి. ఏమిటిది? జ్యోతి ప్రజ్వలనం. జ్యోతిని ప్రజ్వలింపజేశారు. ఆ ఇత్తడి దీపస్తంభాల మీద త్రివర్తులతో వెలుగుతూ ఉన్నాయి దీపాలు. దేవాలయంలో త్రివర్తులు వేస్తుంటారు. పంచదీప హారతి ఉంటుంది, నక్షత్ర హారతి ఉంటుంది, 27 వర్తులతో కూడా దీపారాధన చేస్తుంటారు వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి. అప్పుడు చూపించారు. ఇప్పుడు చూడు, ఆ దీపం ఎటు చూస్తోంది? చూశాడు. దీపం చూడడం ఏమిటంటే, అలాగే భగవంతుడు జ్యోతిస్వరూపుడు. దీపం అన్ని వైపులా కాంతిని ప్రసరింపజేస్తుంది, అందరికీ కనిపిస్తుంటుంది. అజ్ఞానమనే చీకటిని పోగొడుతుంది, జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. అంచేత దీపం పరబ్రహ్మ స్వరూపం. ఓంకారం పరబ్రహ్మ యొక్క నాదం. నిరాకార పరబ్రహ్మ యొక్క నాదం, ధ్వని ఓంకారం. ఆయన యొక్క రూపం జ్యోతిస్సు. ఇది మనకు ప్రామాణికమైనటువంటి ఒక ఉదాహరణ. అంటే ఈ ప్రమాణాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? దీపారాధన పూజా మందిరం ఎక్కడ ఉన్న చోట సరిగ్గా ఆ చిత్రపటం ముందు కానీ లేదా స్వామివారి విగ్రహం ఉంటే అక్కడ కానీ అక్కడ చేయాలి. ఇంకా కొంతమంది కింద తమలపాకు లేదా ఏదైనా వటపత్రం మర్యాకు ఏదైనా పెట్టి దాని మీద పెడుతుంటారు. అది మంచిదే. చిన్న పళ్ళెంలో పెట్టచ్చు. చిన్న ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకుని దీపారాధనకు తగ్గ ఆ ప్రమిదకు కానీ కుందికి కానీ తగినటువంటిది దాని మీద పెట్టచ్చు, లేదా పీట మీద పెట్టచ్చు విగ్రహానికి ముందు. ఇంకా సహజంగా మనం పూజా కార్యక్రమాలు చేసినప్పుడు ఏం చేస్తుంటాం? ప్రాంగ్ముఖ కుర్యాత్ అని శాస్త్రం చెప్తుంది. ప్రాంగ్ముఖ కుర్యాత్. ప్రాంగ్ముఖ అంటే తూర్పు తిరిగి తూర్పుగా అభిముఖంగా కూర్చొని చేయాలి. అంటే పూజాగృహం అటువైపు ఉంటుంది, మనం అటువైపు చూస్తుండాలి. సూర్యోదయం ఎటు వస్తుంటుంది? తూర్పున వస్తుంటుంది. ఈ దిక్కుకు ఏం పేరు? ఐంద్రీ దిశ అంటారు. ఐంద్రీ దిశ అంటే ఈ దిశకు అధిపతి ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు అంటే జయాన్ని ప్రసాదించేవాడు. ఏమీ తోచకపోతే ఏం చేయాలో తోచకపోతే తూర్పుకు తిరుగు, దండం పెట్టు అంటుంటారు. అది సార్థకమైనది. తూర్పుకు తిరిగి దండం పెడితే జయం వస్తుంది, జయం కలుగుతుంది. ఈ ఐంద్రీ దిశ అంటే జయాన్ని ప్రసాదించే దిశ.
అంచేత అటువైపే తూర్పు వైపే జ్యోతి ప్రజ్వలనం చేయాలి. జ్యోతి ప్రజ్వలనం చేసినా మనం తూర్పు వైపు తిరగాలి. లేదా ఉత్తరం కౌబేర దిశ, సంపదనిచ్చేది ఉత్తరం. ఇది సర్వశ్రేష్టం. తూర్పును దీపారాధన చేయడం, ఉత్తరం వైపు మన పూజాగృహాన్ని బట్టే అది. అంతేగాని తప్పనిసరిగా ఉత్తరం వైపు అక్కడ పూజాగృహం లేకపోయినా ఉత్తరం చేయాలని లేదు. పూజాగృహం ఎక్కడ ఉంటుంది, పూజామందిరం, సహజంగా పూజామందిరం తూర్పు వైపున కానీ ఈశాన్యంగానే ఉంటుంటుంది. అక్కడే దీపారాధన చేస్తాం. అది సర్వశ్రేష్టం. అదే మరోసారి మనవి చేస్తున్నాను, తప్పనిసరిగా దీపారాధన గోఘృతంతో చేయాలి లేదా నువ్వుల నూనెతో చేయాలి. దానివల్ల ఆ వచ్చేటటువంటి ధూమం వల్ల పరిసరాల కాలుష్యం నివారణ అవుతుంది. మనకు అద్భుతమైన ప్రాణవాయువు లభిస్తుంది. ఆ కాసేపు ఎంతో ప్రశాంతంగా ఆ దీపారాధన చూస్తూ ఆ జ్యోతిని మనం ఆజ్ఞాచక్ర స్థానంలో బొట్టు పెట్టుకునే చోట పరమాత్మ రూపంగా అలా ధ్యానిస్తూ కాసేపు కూర్చుంటే అంతకంటే ఏం కావాలండి? అది జీవితానికి ప్రధానమైన లక్ష్యం. భగవంతుడే మార్గదర్శనం చేస్తాడు. ఎందుకండి, మనకు ఎలక్ట్రికల్ లైట్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్ దీపం స్విచ్ చేస్తే లైట్ పెరుగుతుంది కదా. ఆ పూజాగృహంలో ఒక ఎర్రటి లైటు పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇంకెందుకు మన శ్రమ పడటం? అంటే దీపారాధన చేయడం కూడా పథకం అన్నమాట, నిర్లక్ష్యం. అది చాలా తప్పది. శుభాశుభ కార్యక్రమాలన్నిటికీ కూడా దీపారాధన చేస్తారు. అంతిమ సంస్కారంలో కూడా ముందు దీపారాధన చేస్తారు. కారణం, దీపం మార్గదర్శనం. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ. ఆ జ్ఞానమనే మార్గాన్ని కలుగు చేస్తుంది, జ్ఞానానికి మార్గాన్ని దర్శనం చేస్తుంది. అంచేత అది దీపారాధన విశేషం. గోఘృతంతో దీపారాధన చేస్తే ఆయురారోగ్య వర్ధనం. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే గ్రహదోష నివారణం. ఉభయ సంధ్యా సమయాల్లో చేయడం మంచిది. పర్వదినాల్లో తప్పకుండా చేయాలి. ఎక్కడ ఎలా చేసినా కూడా శౌచాన్ని పాటించాలి, ఆచారాన్ని పాటించాలి. స్నానం చేసి తప్పనిసరిగా దీపారాధన చేయాలి. శూన్యలలాటకృతం శూన్యం భవతి. శూన్యలలాటకృతం శూన్యం భవతి. బొట్టు లేకుండా ఏ పని చేసినా వ్యర్థమే. స్నానం చేయగానే బొట్టు పెట్టుకోవాలి. చందనం కానీ, విభూతి కానీ, కుంకుమ కానీ, కస్తూరి తిలకం, శ్రీకృష్ణ పరమాత్మ కస్తూరి తిలకంతో ప్రకాశించేవాడు. అలా బొట్టు పెట్టుకుని అప్పుడు దీపారాధన చేయాలి. దీపారాధన చేయగానే కుందిని లేదా ప్రమిదను 3 చోట్ల అలంకరించాలి కుంకుమతో. కుంకుమయ అలంకృత్య అంటారు. కుంకుమతో అలంకరించాలి. అప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మి నమోస్తుతే. ఇంకొక మంత్రం ఏమిటి? సాధ్యం త్రివర్తి సంయుక్తం, వహ్ని నాయోజితం ప్రియం, గృహాణమంగళం దీపం, త్రైలోక్యతిమిరాపహం. సర్వేభ్యః దీపలక్ష్మ్యాః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.